హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏమీ లేదండి. మామూలుగా నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశానండి పిల్లల కోసమని. అది కూడా గోధుమ పిండితో అయితే చేశాను. నేను ఒక 2 కప్పులతో స్నాక్స్ చేద్దాం అనేసి అనుకుంటే మా బాబేమో 2 కప్పులు ఎటు సరిపోతాయి మమ్మీ, నాకు ఒక 3 కప్స్తో చేయి, మరిన్ని కావాలి అనేసి అన్నాడు. సరే అనేసి నేను ఒక 3.5 కప్పులతోనే అయితే చేస్తున్నానండి. గోధుమ పిండి అండి. ఇలా నేను ఒక 3 కప్పులు తీసేసుకొని అందులో జీలకర్ర, వాము, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కరిగిచ్చిన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా మనం కలిపితే ఉండలాగా ఫామ్ అవ్వాలండి. అలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా కరిగిచ్చిన నెయ్యిలో ఒక 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కలుపుకుందామండి. ఎందుకంటే ఇవి మనం చపాతీ చేసే టైంలో వాటికి స్ప్రెడ్ చేయడానికి ఇదైతే అవసరం అవుతుంది. ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇందులో బబుల్స్ అనేవి ఉండకూడదండి. బబుల్స్ లేకోకుండా, పిండి ముద్దలు అనేది లేకోకుండా చాలా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇక 10 నిమిషాల తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి రబ్ చేస్తూ కలిపేసుకుందామండి. కలిపేసి ఇలా చూపిస్తున్న విధంగా ఉండలైతే చేసుకోవాలి. మరీ చిన్నవి కాదండి, చపాతీ సైజు కన్నా కూడా కొంచెం పెద్దగా అయితే చేసుకోవాలి. ఒకవేళ ఈ కలిపిన పిండి చేతికి అతుకుతూ ఉంటే కొంచెం ఆయిల్ చేతులకు రాసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఇక వీటిని చపాతీ కర్రపై వేసి పిండిని వేస్తూ చపాతీ లాగా చేసుకోవాలండి. చపాతీ అంటే మరి మందంగా కాదండి, పలచగా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి. రౌండ్గా రాకున్నా పర్లేదు, ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం కలిపి పెట్టిన పేస్ట్ ఉంది కదా అండి, దానిని మరొకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే అది దగ్గర పడుతుంది. ఇలా తీసేసుకొని ఈ చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అండి. ఇది నెయ్యి కనుక ఇవైతే అసలు ఫ్రై చేస్తే చాలా చక్కగా అయితే వచ్చాయండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా రౌండ్గా చపాతీ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజుల్లోనే అయితే కట్ చేసుకోవాలండి. మిగిలిన అన్ని పిండి ముద్దలను కూడా సేమ్ ఇలానే ఆ పేస్ట్ అప్లై చేసుకుంటూ రౌండ్ చేసి ఇలా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. వీటిని రౌండ్గా చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఆ వీడియో స్కిప్ అయ్యింది. నేను ఫస్ట్ అయితే ఇలా చేశాను. ఇలా చేయడం కన్నా వీటిని మళ్ళీ రౌండ్గా చిన్న ముద్దల్లాగా చేసుకొని పలచగా చేసుకోవాలండి. ఇక వీటిని ఇలా పలచగా చేస్తే చాలా చక్కగా అయితే వస్తాయి. ఇలా చేసిన తర్వాత వీటిని ఒకసారి రివర్స్ చేసుకుందామండి. ఎందుకంటే చపాతీ పీటకి అతుక్కొని పోయాయి. ఇలా అన్నింటిని కూడా ఒకసారి రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లోనైతే చేసేసుకోవాలి. మనం నెయ్యిలో పిండి వేసి ఆ పేస్ట్ని వీటికి స్ప్రెడ్ చేసి రాసాం కదండి, దానివల్ల ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా కరకల్లాడుతూ అయితే వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక మనకు నచ్చిన షేప్లో చేసేసి ఇలా సమోసా షేప్లో అయితే ఫోల్డ్ చేయాలండి. అన్నింటిని కూడా ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక చివరిలో మా పిల్లలు చేస్తా అనేసి చేశారండి. చూసారా, రౌండ్గా చేసినా కూడా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులో ఎంతైతే పడతాయో అన్నే వేసుకోవాలండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా ఆయిల్ నురగలతో ఉంది కదా అండి, ఈ నురగలు పోయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇవైతే చాలా చక్కగా అయితే ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇలా 2 వైపులా కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఆయిల్ వేడెక్కాలండి. వెంటనే వేసేస్తే ఆయిల్ పీల్చుకుంటాయండి. ఒక్క నిమిషం పాటు అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడిన తర్వాత మిగిలిన వాటిని కూడా వేసేసుకొని అన్నింటిని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. స్నాక్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఒకసారి చేయండి. అసలు పిల్లలు ఏమాత్రం గొడవ చేయకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.